నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌలతాబాద్ మండల్ పొల్కంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి పొల్కంపల్లి గ్రామ పంచాయతీ అయితే మొదటి ఈపీఎస్ నామినేషన్స్ పూర్తిగా వస్తున్నాయి. సో విడ్రా కూడా రేపటితో పూర్తిగా వస్తున్నది. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు అయితే ఓటింగ్ జరగబోతుంది. మరి గ్రామంలో గత 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, రేపు గెలిచిన తర్వాత ఏమేమి చేయబోతున్నారు ఏంటిదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సో కమ్లీబాయ్ సో వాళ్ళ భర్త అయితే సేవనాయక్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, రేపు ఏమేమి చేయాలనుకుంటున్నారు, ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది అనేది ప్రతి ఒక్కటి వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? ప్రచారం అయితే మా దగ్గర ఇంకా ప్రచారం మంచిగా సాగుతుంది. ఇంతవరకు ఇంకా స్టార్ట్ చేసుకోలేదు. ఇక అందరితో మేము సవినంగా అందరితో మంచిగా ఉండి మంచిగా కొనసాగుతుంది. గత 2 ఏళ్లలో తండాలో కావచ్చు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదని? 2 ఏళ్లలో మా అభివృద్ధి అంటే మాకు మంచి రోడ్లు ఫస్ట్ మాకు 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఎక్కడ ఏ తాండాలో కానీ ఊళ్ళో కానీ మంచినీటి సౌకర్యం లేదు. మాకు రోడ్లది చాలా ఇబ్బంది. ఒక మిషన్ బకెట్ వర్క్ చేశారు, కానీ మా లాస్ట్ బార్డర్ కాబట్టి మా దగ్గర మిషన్ బకెట్ వాటర్ రావడం కూడా చాలా ఇబ్బంది. నా సొంత ఆమ్లెట్ విలేజ్ నా శివబండ తాండలనే మిషన్ బకెట్ నీళ్ళు వస్తేనే మేము నీళ్ళు తాగే పరిస్థితి. కానీ మా మిషన్ బకెట్ నీళ్ళు మా లాస్ట్ బార్డర్ కాబట్టి ఒక నీళ్ళు డ్యామేజ్ అయితే ఒక వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, అంతవరకు దానిపైన ఆధారపడే ఉండాలి. ఆ మిషన్ బకెట్ నీళ్ళు ఆధారపడే ఉండాలి. అటువంటి పరిస్థితి మాది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్గా నాకు మా పోల్కంపల్లి నుంచి ఆమ్లెట్ విలేజ్ మాకు 4 ఆమ్లెట్లు ఉన్నాయి. పోల్కంపల్లికి 4 తాండాలు ఉన్నాయి. నేను బోర్లు వేపేయాలని నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. నేను మండలంలో ఒక 16 బోర్లు శాంక్షన్ చేస్తుంటే మండలికి 16 బోర్లు శాంక్షన్ అయితే 9 బోర్లు నేను పోల్కంపల్లికి గ్రామ పంచాయతీ 9 బోర్లు తెచ్చాను. 9 బోర్లు తెచ్చాను, 9 మోటార్లు తెచ్చాను. మంచిగా నీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టి వాసంగా 9 బోర్లు వేసారు. 9 బోర్లు వేసాను. ఏ జీపీలో జీప్ 9 బోర్లు వేసాను. 9 బోర్లు వేసి 9 మోటార్లు కొత్త మోటార్లు తెచ్చి 9 మోటార్లు తిప్పాను. నడుస్తున్నాయి నీళ్ళు. అవే నీళ్ళు మాకు మిషన్ పడితే నీళ్ళు అయితే చాలా ఇబ్బంది. ఎందుకంటే లాస్ట్ బార్డర్ కాబట్టి నీళ్ళు డ్యామేజ్ అయితే ఎక్కడ పైపు డ్యామేజ్ అయిందో మాకు నీళ్ళు రావు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ సీఎం సార్ దగ్గర ఉండి సార్ మా పరిస్థితులు అంటే తెప్పించుకొని ఎన్ని బోర్లు కావాలంటే అన్ని బోర్లు తెప్పించుకొని చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఏ తాండాలకు రోడ్ అనేది సీసీ రోడ్ అనేది మేము చూడలేదు. మొన్న మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సొంత నా తాండాన్ని ఒక 1,40,00,000 బీటీ రోడ్ వేశారు. దాని తర్వాత నాకు బైపాస్ కావాలి, రోడ్డు ఇబ్బంది ఉంది, తండాలకు వెళ్ళి బండి వెళ్ళదంటే మళ్ళీ 2 కోట్లు పెట్టి మళ్ళీ బైపాస్ రోడ్ ఇచ్చారు. తండాకు సీసీ రోడ్ కావాలని చెప్తే మళ్ళీ ఒక 30 లక్షల పర్సనల్ సీసీ రోడ్ ఇచ్చారు. మళ్ళీ 4 తాండాలు ఉన్నాయి. 4 తాండాలకు మళ్ళీ 2,80,00,000 పెట్టి మళ్ళీ మాకు బీటీ రోడ్ ఇచ్చారు. మాకు మంచి అభివృద్ధి అవుతుంది. అందరికీ నేను మంచి సాయం చేయాలని అనుకున్నా. మన గవర్నమెంట్ ఉన్న మన పనులు చేసుకోవాలి, చాలా ఇబ్బందులు ఉన్నాము, పనులతో సవినంగా చేసుకోవాలి. సో 2 ఏళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసిరన్న, రేపు మీరు గెలిచిన తర్వాత ఇంకా ఎటువంటి సమస్య, ఇంకా కొన్ని సమస్యలు, ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందర అనుకుంటున్నారు గెలిచిన తర్వాత? సరే, నేను గెలిచిన తర్వాత మా గవర్నమెంట్ ఉంది, మాకు చాలా వెనుకబడి మాకు ఏ అభివృద్ధులు జరగలేదు. కాబట్టి నేను గెలిచిన తర్వాత అభివృద్ధి కోసమని ముందు ఉండి మాకు చాలా విద్యుత్ పోల్స్ కానీ మళ్ళీ ఎక్కడెక్కడ కొత్త కాలనీ అయ్యాయి, అక్కడ పైప్ లైన్స్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అట్లా చేసుకోవాలి, మంచి డెవలప్ చేసుకోవాలని చెప్పి. సో ఇప్పుడు మేనిఫెస్టో ఏదైనా తయారు చేసుకున్నారన్నా లేక డైరెక్ట్గా వెళ్ళిపోతాం? మేము డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్ వెళ్ళిపోయి చేస్తాం. సో ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తికి అయితే మీరు ముందరికి వెళ్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, మరి స్థానికంగా కూడా అదే పార్టీ వ్యక్తి గెలిచినప్పుడు మాత్రమే అభివృద్ధి కొనసాగుతుంది అన్న విషయం తీసుకెళ్తా ఉన్నారా ఎట్లా? గెలిచిన తర్వాతనే మాకు అభివృద్ధి అవుతుంది. మీకు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారంలో వచ్చిన తర్వాతనే మాకు అభివృద్ధి అవుతుంది. ఇంకా స్థానికంగా ఏమైనా సీసీ రోడ్స్ కావచ్చు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ఫేజ్ వచ్చిన వాళ్ళు
కొంచెం సంతోషం ఉన్నారు, కానీ రాని వాళ్ళు మాకు అసలు సెకండ్ విడత వస్తుందా రాదా ఏంటిది అనే ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. అటువంటి వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తారండి? ఆ అనుమానాలు అనేది మేము ఫస్ట్ విడతలో ఇచ్చిన ఇండ్లు అంటే ఫస్ట్ విడతలో ఇండ్లు ఇచ్చినవి వీవు మంచిగా కొనసాగుకుంటారో లేదా అని చెప్పి మేము కూడా టెస్ట్ అని చెప్పి మేము ఒక 12 ఇండ్లు తెచ్చాను. 12 ఇండ్లు ఇప్పించాము. 12 ఇండ్లకు ఇప్పుడు ఒక 10 ఇండ్ల కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ల్యాండ్ విషయం వల్ల కొంత 2 ఇండ్లు పెండింగ్ ఉన్నాయి. మంచిగా వాళ్ళు కూడా సంతోషం ఉన్నారు. వాళ్ళు కూడా ఒక వారంలోనే వాళ్ళకి బిల్లు వచ్చేస్తున్నాయి. వాళ్ళ సొంత అకౌంట్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే వారం 2 వారాలు కూడా అవుతున్నాయి, కానీ ఒక వారంలో వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఒక వారంలో బిల్లు వస్తుంది. ఇంకా నేను ఇందిరమ్మ ఇండ్లు అనేది కంపల్సరీ ఇందిరమ్మ ఇండ్లు ఆ పేర్లు ఎట్లా ఇందిరమ్మ ఏ పేర్లు ఇచ్చిండ్రో అట్లా కూడా ప్రతి వానికి ఇందిరమ్మ ఇండ్లు కన్ఫామ్గా వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాదు నాకు అందరికి తెస్తానని చెప్పి నాకు నేను హామీ ఇస్తాను. సో రెండో విడత ఎన్ని తెస్తున్నారంటే ఏం చెప్తారండి? నేను 2 విడత ఇండ్లకు నేను ఇప్పుడు 30 ఇండ్లు తెచ్చుకోవాలని 30 ఇండ్లు. నాకు 4 తాండాలు ఉన్నాయి. అందరికీ ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు నేను ఏ పార్టీ కాకుండా ఇప్పుడు కూడా పార్టీ ఏ పార్టీ అని లేదు, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాం. కొందరు అనుకుంటారు వాళ్ళు లీడర్ చేసుకుని అది చేసుకుని కాదు, మీరు ఎక్కడ సర్వ్ చేసినా ఎవరికి ఇవ్వాలన్న ఇల్లు వాళ్ళకి ఇచ్చాం. పేదవాళ్ళకు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇల్లు ఇచ్చాం. మేము ఇప్పుడు కూడా వాళ్ళకి చేపిస్తాం. 100% ఇల్లు అనేది 10% చేపిస్తాం. సో ముఖ్యంగా 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డ్స్ లేనివి ఇప్పుడు ఇవ్వడం కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, ఈ స్కీమ్స్ పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉందండి? రేషన్ కార్డులది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఒక 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు రాలేదు. ఒక పిల్లలు 12 సంవత్సరాల నుంచి ఆ పిల్లల పరిస్థితులు ఆ పిల్లలు ఎక్కించుకోవాలంటే ఇప్పటి వరకు వాళ్ళ రేషన్ కార్డులు అనేది లేదు. మా దగ్గర 6 క్వింటాల 40 కిలోలు స్టాక్ కూడా పెరిగింది. రేషన్ కార్డుల ప్రతి ఒక్కరికి అందరికీ రేషన్ కార్డు అనేది ఇప్పటి కూడా ఉంది. అది ఒక మంచి అసలు మనం అనుకున్నట్ల అంత అనుకోలేదు, ఎవరు కూడా మేము కూడా అనుకోలేదు. ఇప్పటికైనా ఆన్లైన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ పిల్లలను ఎక్కించుకోవచ్చు అనేది ఏ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మాత్రం ఇచ్చింది, అందరు సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డు విషయంలో చాలా సంతోషంగా ఉంది. సన్న బియ్యం వల్ల చాలా సన్న బియ్యం కూడా ఇప్పుడు ప్రతి వాడు అమ్ముకునేది బియ్యం తెచ్చి అమ్ముకునేది, కానీ స్వయంగా ఇప్పుడు తింటున్నారు. సన్న బియ్యం అనేది మంచిగా తింటున్నారు. ఇప్పుడు దిగుబడి కూడా వాళ్ళు అమ్ముకోవడానికి సొంత పంట అమ్ముకుంటున్నారు, కానీ సన్న బియ్యం అయితే తింటున్నారు. సో గ్రామం నుంచి దాదాపు 3 నామినేషన్లు అయితే పడ్డాయని, మిగతా ఇద్దరిని కాదని. సో కమలీబాయి, సో సేవానాయక్ గారికి ప్రజల మద్దతు ఉండాలంటే ఏం చూసి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి? మేము చేసిన పనులకు నేను అభివృద్ధి చేసిన, నేను గవర్నమెంట్ ఉన్నా కూడా చేసిన, లేకున్నా కూడా చేసిన, కాబట్టి నేను చేసిన అభివృద్ధికి చూసే ఓటేయాలి. సో ఇది ఏదైతే సేవానాయక్ గారి మాటల్లో, సో గ్రామంలో అయితే సో దాదాపు 9 బోర్లు తీసుకురావడం కావచ్చు, ముఖ్యంగా బోర్ల విషయంలో మోటార్స్ తీసుకురావడం కావచ్చు, అంటే త్రాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అనేది చూపించిన అని చెప్పేసి, ముఖ్యంగా రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. సో మొదటి ఫేజ్లో ఇల్లు రాని వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ విడతన థర్డ్ విడతల వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి, రెండో విడతలో దాదాపు 30 ఇల్లు తీసుకురావడానికి కూడా నేను ప్రయత్నం చేస్తా, 100% తీసుకొస్తా అని కూడా వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ 2 ఏళ్లలో చేసిన ఈ అభివృద్ధి కాకుండా నెక్స్ట్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉండబోతుంది. ఆ 3 ఏళ్ల కాలంలో కూడా అభివృద్ధి అనేది చేసి చూపిస్తా అని చెప్పేసి కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి జనాలందరూ డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతుంది పొల్కంపల్లి గ్రామానికి సంబంధించి. ప్రతి ఒక్క ఓటరు సో అధికారంలో ఎవరున్నారు, ప్రతిపక్షంలో ఎవరున్నారు, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అండగా ఎవరు నిలబడతారు, సో అనేది ప్రతిదీ ఆలోచన చేసి డిసెంబర్ 11వ తారీఖు రోజు మీ యొక్క అమూల్యమైన ఓటును తీసుకొని సో సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తిని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.